ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము. అయితే సత్వగుణము, రజోగుణము, తమో గుణాల చేత కలిగినటువంటి పదార్థాలు, వాటి యొక్క ఆ గుణాల చేత కలిగినటువంటి స్వభావాలు ఏవైతే ఉన్నవో అవి నా వలననే కలిగినవి అని నీవు తెలియాలి. అయితే వాటి యందు నేను లేను, అవే నా యందు ఉన్నవి. నేను వానికి వశుడను కాను, అవే నాకు వశవర్తులై ఉన్నవి. ఆధారం లేకపోతే ఆ ధ్యేయం నిలవదు కదా. ఈ సమస్త ప్రపంచానికి కూడా, అందులో పదార్థాలకి కూడా ఆధారం ఎవరు? పరమాత్మే. అతని యొక్క సత్త వలననే అవి సత్తగలిగి ఉంటున్నవి. అధిష్టానమైనటువంటి ఆత్మ యొక్క వివర్త మాత్రమే ఈ ప్రపంచము. అంటే భ్రమచేత తాటినందు కనబడే సర్పానికి ఎలాగా తాడే కారణమైనదో అట్లాగే ఈ జగత్తుకు పరమాత్మ కారణభూతులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ సాత్వికము మొదలైనటువంటి రాజసికము, తామసికము గుణాల వల్ల కలిగిన ఈ సమస్త పదార్థాలన్నీ కూడా నా వలననే కలిగినవి అని భగవానుడైన పరమాత్మ తెలియజేయడానికి కారణమైంది. ఈ ప్రకారంగానే ఆ జగద్రూప వస్తువులన్నీ కూడా దేనిపై ఆధారపడి ఉన్నవి? పరమాత్మపైనే ఆధారపడి ఉన్నవి. కానీ పరమాత్మ వాటిపై ఆధారపడడం లేదు. సర్పము రజ్జువునందు ఉన్నది, అంటే పాము ఎక్కడున్నది? తాటి యందే ఉన్నది. అంతేగాని తాడు పామునందు లేదు కదా. అంటే సర్పము తాటి మీదే ఆధారపడి ఉన్నది, అంతేకాని తాడు సర్పం మీద కాను. తరంగాలు సముద్రం మీద ఆధారపడి ఉన్నవి, కానీ సముద్రం తరంగాల మీద ఆధారపడి లేవు కదా. అవన్నీ కూడా నా యందు ఉన్నవి, కానీ నేను వాటి యందు లేను అనే భగవంతుని యొక్క వాక్యానికి అర్థమైతే ఇదే కదా అనే చెబుతూ, అయితే ఎలాగంటే నేను వాని యందు కానీ అవి నా యందు కానీ లేవే లేవు. ఇది పూర్ణమైనటువంటి రెండవది లేనిదైన అద్వైత స్థితిని గురించి చెప్పేటువంటి మాట. ఈ దృశ్య జగత్తు స్వప్నప్రాయమై వాస్తవానికి పరమార్థ దృష్టి యందు లేనిదే అవుతూ ఉన్నది కదా. కాబట్టి లేని వస్తువునందు పరమాత్మ ఉండడం ఏమిటి? పరమాత్మ యందు ఆ లేని వస్తువులు ఉండడం ఏమిటి? పరమాత్మ యందు వస్తుతత్వం లేదు, వస్తువునందు పరమాత్మతత్వం లేదు అని చెబుతూ, అయితే ఇక్కడ ఇటువంటిదంతా కూడా పరమాత్మ యందు వస్తువు ఉన్నది, పరమాత్మ వేరు, మరి వస్తువు వేరు, దృశ్యం వేరు అని చెప్పేటువంటి ఇదంతా కూడా ద్వైత మతమునందు, విశిష్టాద్వైత మతమునందు ఉన్నది. కానీ ఇక్కడ రెండవ పాదము అంటే ఈ యొక్క అద్వైత తత్వాన్ని రెండవ పాదములో ఉన్నటువంటి చివరి భాగం ఉత్తరార్థం రెండవది లేనటువంటి ఏకరసమాత్రమైనటువంటి అద్వితీయమైన వస్తువునే సూచిస్తూ ఉన్నది. అంటే గీత యందు పరిపూర్ణమైనటువంటి ఏకరసమాత్రమైన రెండవది లేని స్థితినే బోధింపబడిన కొద్దీ, మరి బోధింపబడినటువంటి కొలది సందర్భాలలో ఇది కూడా ఒకటై ఉన్నది కదా. అందుకే ఇటువంటి సందర్భాలన్నీ కూడా రాజస తామస భావాలు కూడా పరమాత్మన వల్లనే కలిగినవి అనేటువంటి వాక్యము చేతైతే ఆ దుష్టమైన స్వభావాలు ప్రోత్సహించినట్లు ఎవ్వరూ కూడా భావించకూడదు. వాటి అన్నింటి యొక్క అధిష్టానము పరమాత్మే అని తెలపడం కోసమే అట్లా చెప్పబడింది. పరమాత్మ ఎటువంటి వాడు అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణములు ఉత్పన్నమైనటువంటి ఆ గుణాల ద్వారా ఉత్పన్నములైన సమస్త వస్తువులకు కూడా ఆధారభూతుడు. అవి అతనికి వశములై ఉన్నవి, వశపడి ఉన్నవి. ఆ పరమాత్మ అయితే వాటికి వశపడి లేడు కదా.
అటువంటి పరమాత్మను జనులు ఎలా తెలుసుకొనలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకుంటూ ఈ చెప్పబడినటువంటి మనం 3 రకాలైనటువంటి గుణాలను గురించి, గుణత్రయాలను గురించి, వాటి యొక్క మార్పులను గురించి, వాటి యొక్క స్వభావాలను గురించి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం కదా. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, వాటి యొక్క మార్పులు అయినటువంటి స్వభావాల చేత ఈ ప్రపంచమంతా కూడా మోహమును అంటే అవివేకత్వాన్ని, పరమాత్మతత్వం తెలియనటువంటి అజ్ఞాన స్థితిని పొందింపబడినది. ఆ గుణాల కంటే కూడా వేరయ్యి ఉన్నటువంటి అతీతుడై ఉన్న నా సరహితుడే అయినటువంటి పరమాత్మనైన నన్ను తెలుసుకోలేకపోతూ ఉన్నది అని చెబుతూ, ఈ ప్రపంచం ఎప్పటికీ కూడా నన్ను తెలుసుకోలేకపోతూ ఉన్నది. ఆకాశము మేఘాల చేత దట్టంగా కప్పబడినప్పుడు మేఘానికి ఆవలమున్న సూర్యుడు, మేఘాలకు ఏవలమున్నటువంటి జనులు ఎట్లా చూడజాలరు? ఎలాగంటే ఇప్పుడు ఆకాశము దట్టంగా మేఘావృతమై మబ్బులు బట్టి ఉన్నది. ఆ మబ్బులకి ఆవల అంటే సూర్యునికి లోబడి, భూమికి సూర్యునికి మధ్యలో మేఘాలు ఉంటాయి. మేఘాలంటే భూమికి కొద్ది దూరంలోనే ఉంటాయి. అటువంటి మేఘాలు అనేటువంటి ఆవల ఉన్నప్పుడు దట్టంగా మొత్తం మబ్బులు మూసుకున్నప్పుడు సూర్యుడు మేఘాలకి యువతల ఉన్నటువంటి జనుడు కనబడతాడా? కనబడ్డవు. అలాగే ఈ 3 గుణాలకు కూడా ఆవల ఉన్నవాడు పరమాత్మ. ఈ 3 గుణాల యొక్క స్వభావాలకు, మార్పులకు లోబడినటువంటి జనులు ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ 3 గుణాలకి, సత్వరజస్తమో గుణాల యొక్క స్వభావాలకు లోబడి ఉన్నటువంటి జనులు 3 గుణాలకు ఆవల అతీతంగా ఉన్నటువంటి పరమాత్మని ఎప్పటికీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఇంకా కూడా ఎలాగంటే అత్తిపండులో ఉన్న పురుగులులాగానే, అత్తిపండు అంటే ఔదుంబర ఫలం అంటే మేడిపండు, మేడిపండులో అన్ని పురుగులు ఉన్నట్లుగానే ఈ 3 గుణాలతో సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ మాయాగోళంలో జీవులు, ఈ 3 గుణాలకి లోబడే జీవులంతా కూడా పరిభ్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ మనుజులు అని చెప్పలా, జీవులు అంటే సర్వేక సమస్తమైనటువంటి ఉపాధి మొత్తం కూడా ఏదైతే చరముల యందు, అచరముల యందు కూడా, కదిలే వాటి యందు, కదలన వాటి యందు కూడా కలిపి చెప్పబడినటువంటిది ఈ 3 గుణాలకు లోబడే పరిభ్రమిస్తూ ఉన్నారు ఈ మాయ అనేటువంటి దాని యందు. తత్వ విచారణ అనే జంఝామారుతము చేత ఎప్పుడైతే పరమాత్మతత్వము, సత్య వస్తువు, ఈ సత్యమైనటువంటి సర్వము వ్యాపించినటువంటి పరమాత్మ వస్తువును గురించి తెలుసుకునేటువంటిది ఆ యొక్క విచారణ, ఆ సాధన అనేటువంటిది కనుక తీవ్రతరమైతే అదే కదా తీవ్రతరమైనటువంటి జంఝామారుతము, గట్టిగా వీచబడేటువంటి గాలిలాగానే అటువంటి దృఢమైనటువంటి ప్రయత్నము చేత మనుజుడు త్రిగుణాత్మకమైనటువంటి ఆ సత్వరజస్తమో గుణములతో కూడినటువంటి ఆ మాయతో కూడిన మేఘమును తొలగించి వేస్తాడు. అప్పుడు తన స్వరూపమైనటువంటి ఆత్మ ఏ ఆవరణం లేకుండా స్ఫుటంగా ప్రకాశిస్తుంది. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనేది ఏ ఆవరణ లేనప్పుడు మరే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అయితే జీవుడు ఏ ప్రకారంగా ఈ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి మాయ చేత బంధింపబడిందో తెలుపబడింది కదా. అయితే ఆ బంధాన్ని ఎట్లా తొలగించుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పబడుతూ ఉన్నది. ప్రతి మనుజుడు కూడా మొట్టమొదట ఏం చేయాలి? తాను మాయారూపమైనటువంటి బంధనమునందు తగులుకొని ఉన్నాను అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం అనేటువంటిది అత్యంత అవసరం. ఎలాగంటే తాను బంధింపబడి ఉన్నాడు అని తెలుసుకున్నవాడు మాత్రమే ఆ బంధనము నుండి విముక్తి చెందాలి అని తప్పకుండా ప్రయత్నిస్తాడు. సర్వమిదం జగత్ అని చెప్పబడినట్లుగానే అయితే ప్రపంచమందలి సమస్త జీవులు కూడా, ఇక్కడ సమస్త జీవులు అంటే ముక్తత్వం చెందినటువంటి జీవులు, కొన్ని శరీరం
ఉండగానే అంటే జీవన్ముక్తులైనటువంటి వారు కూడా ఉన్నారు. వారు మినహాయించుకొని ఇక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా ధనవంతులు, బలవంతులు, సౌందర్యవంతులు, లౌకికపరమైన విద్యావంతులు అందరూ కూడా బంధనమునందే ఉన్నారు కదా. కాబట్టి ఆ సత్యాన్ని తెలియాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క బంధ విముక్తి కోసం తప్పకుండా ప్రయత్నించాలి. తమసస్తు పారే అన్నట్లుగానే ఏ విధంగా అంటే పరమాత్మ తమస్సు అనేటువంటి తెర కావల ఉన్నారు. జీవుడు అజ్ఞానము దానితో నిలబడినప్పుడు, ఈ మనుజుడు అజ్ఞానంతో ఉన్నప్పుడు అజ్ఞానానికి ఆవల స్థితి అయిన జ్ఞానస్వరూపమై ఉన్నారు పరమాత్మ. అంటే పరమాత్మ తమస్సు అనేటువంటి చీకటికి అటువైపు ఉన్నారు. వారిని దర్శించాలి అంటే ఈ తమస్సు అనేటువంటిది, ఆ జ్ఞానము అనేది తొలగించుకోవాలి. అలా తొలగించుకోకపోతే ఇక సంసార దుఃఖము అనేటువంటిది పోదు కదా. ఎందుకు అంటే అక్కడ అజ్ఞానము అనే తెరకి ఆవల ఉన్న పరమాత్మ తత్వాన్ని దర్శించకపోతే ఈ చావు పుట్టుకలకు మూలమైనటువంటి సంసారము అనేటువంటి దుఃఖము ఎప్పటికీ నశించదు. అయితే భగవంతుని యొక్క దర్శనము కావాలి అన్నప్పుడు జీవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఈ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి పొర అనేటువంటిది ఒకటి ఉన్నది. దానిని తొలగించుకోవాలి అంటే గుణాతీత స్థితికి వెళ్ళాలి అని చెబుతూ అది ఏ విధంగా అంటే భక్తి ద్వారా, ఈ యొక్క దృశ్యమాన పదార్థాల పట్ల విరక్తి ద్వారా చేకూరుతుంది. ఇంకా కూడా ఒక కర్మ చేస్తూ కూడా ఉత్తమమైన కర్మను చేస్తూ దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మాచరణం ద్వారా కూడా అటువంటి త్రిగుణాలను అతిక్రమించవచ్చు. ఇటువంటి సాధనలు ఉన్నవి కదా. ఈ సాధనల చేత క్రమంగా కూడా రజోగుణాన్ని తమో గుణాన్ని కూడా పోగొట్టుకోవాలి. ఆ తర్వాత సత్వగుణము అనేటువంటిది కూడా అంటే ఇప్పుడు రజోగుణము తమో గుణము ఇనుప సంఖ్యలు అయితే సత్వగుణము అనేటువంటిది బంగారు సంఖ్యళ్ళై ఏదైనా సరే గుణము అంటే బంధిస్తుంది. అంటే ఇప్పుడు బంగారు సంఖ్యలు అయితే మనకి మంచిది, ఇనుప గొలుసులైతే మనకి చెడు అనేది కాదు. ఏదైనా బంధించే తత్వం ఉన్నది. కాబట్టి ఈ విధంగా అంటే రజోగుణ సంబంధమైన సంఖ్యలు తమోగుణ సంబంధమైన సంఖ్యలు కూడా పోగొట్టుకోవాలి. ఆ తర్వాత సత్వగుణాన్ని కూడా దాటాలి. అంటే బంగారపు సంఖ్యల మీద కూడా ఆశ ఉండకూడదు. అంటే ఏ యొక్క మంచివి గొప్పవి అనేటువంటి క్రియలు ఉన్నవి వాటి పట్ల కూడా వాడు ఆసక్తి లేకుండా అనుసరించాలి. అటువంటి సత్వగుణాన్ని కూడా దాటినప్పుడు మాత్రమే ఆ కేవలాత్మస్థితి యందు నిలుకడను పొందగలుగుతాడు. అదే కదా మోక్షము అని చెప్పబడేది. నాకు భగవంతుడెందుకు కనిపించడం లేదు అని కొందరు ప్రశ్న చేస్తారు. వారికైతే సమాధానం ఉన్నది. ఏంటది? ఈ యొక్క 3 గుణాల చేత కూడా, సత్వగుణము చేత, తమో గుణము చేత, రజోగుణము చేత ఎంతవరకైతే మోహితులై దాని యందే మరి మోహము చెంది కోరికతో కూడుకుని ఉంటారో అలా ఉన్నంత వరకు కూడా జనులు పరమాత్మ తత్వాన్ని తెలియలేరు. ఇంకా కూడా దుఃఖము అనేటువంటిది అంతం చేసుకోలేరు. ఎలాగంటే ఇప్పుడు కన్నులున్నవి, కన్నుల మీద పొరచే కప్పబడింది. అలా నేత్రాలు పొరచే కప్పబడినటువంటి వాడు నాకు వస్తువులు కనిపించడం లేదే అని ప్రశ్నించుకోవడం లాంటిదే పై ప్రశ్న కూడా. ఏంటది? నాకు పరమాత్మ కనిపించడం లేదే అంటే త్రిగుణాలతో నిండి ఉన్నటువంటి వారికి పరమాత్మ దర్శనం కాదు, పరమాత్మ తత్వాన్ని తెలియలేరు. కన్నులపై పొర ఉన్నప్పుడు ఏ వస్తువు కూడా దృష్టిగోచరం కాదు కదా. అటువంటి వారి ప్రశ్న నాకు వస్తువు కనిపించడం లేదు అనే ప్రశ్న లాంటిదే పరమాత్మ నాకు కనిపించడం లేదు అనేది. ఈ విధంగా వీడు పై పొర వచ్చినటువంటి అదనంగా వచ్చిన కన్నుపై వచ్చిన పొరను తొలగించుకుంటే చూపు చక్కగా ఉన్నట్లుగానే వాడు త్రిగుణాలు అనబడేటువంటి దానిని గనక దాటి వేశాడో పరమాత్మ అనేటువంటి స్వయం చైతన్యాన్ని చక్కగా చూడగలుగుతాడు అని చెబుతూ, అంటే ఇక ఆపరేషన్ చేసి ఆ పొర తీసేయాలి కదా. అప్పుడు పదార్థాలు ఏమవుతాయి? స్పష్టంగా గోచరిస్తాయి.
అలాగే ఈ ప్రాపంచిక భోగాల కోసం ప్రాకులాడకుండా మొట్టమొదట తన హృదయంలో ఉన్నటువంటి రజోగుణాన్ని, తమో గుణాలు మొదలైనటువంటి వాటిని, వాటి యొక్క మార్పుల రూపమైనటువంటి దానిని, పదార్థాలను కూడా తనదైనటువంటి ప్రయత్నము చే, అంటే పురుష ప్రయత్నము చే, స్వకీయమైన పట్టుదల చేత భక్తి మొదలైనటువంటి సాధనలను ఆసరా చేసుకొని, అవలంబన చేసుకొని ఈ యొక్క తమో గుణ రజోగుణాదులను తొలగించుకోవడం కోసం ప్రయత్నించాలి. భగవద్ దర్శనానికి ఇదొక్కటే కదా మార్గము. అంటే ఇప్పుడు పరమాత్మ అవ్యయుడు, అంటే శాశ్వతుడు, నాశము లేనివాడు, నాశరహితుడు. అతడు త్రిగుణాలకి ఆవల ఆయన యొక్క స్థానం. త్రిగుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. జీవులు అతన్ని ఆ త్రిగుణాలు ఏవల ఉండడము చేత వాని చేత మోహితులే అజ్ఞానముతో నిండిపోయి ఆ త్రిగుణాలకి ఆవల ఉన్న పరమాత్మని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. నిష్కామ కర్మ, భక్తి మొదలైనటువంటి సాధనాల చేత ఈ యొక్క సత్వరజస్తమో గుణాలను అతిక్రమించి దాటిపోవాలి. అదే కదా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి గొప్పదైనటువంటి ఉపాయము. అంటే ఈ 3 గుణాలతో ఉన్నటువంటి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ సత్వరజస్తమో గుణాల యొక్క మాయాబంధం యొక్క స్వభావాన్ని తెలియజేసి మరి దానిని తొలగించుకోవడానికి ఉపాయము అనేటువంటిది దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామే తం తరంతితే. ఎలాగంటే దైవ సంబంధమైనది, అలౌకికమైనటువంటి సామర్థ్యము కలిగి ఉన్నది, త్రిగుణాత్మకమైనది అయిన ఈ నా యొక్క మాయ అంటే ప్రకృతిని దాటడానికి కష్టసాధ్యమైనది అయినప్పటికీ కూడా ఎవరు నన్నే శరణు పొందుతూ ఉన్నారో వారు ఈ మాయను దాటివేయగలుగుతారు. అసలు జనులు భగవంతుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పడం కోసం, అంటే ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనే విషయాన్ని మనం ఇంతకుముందే తెలియజేసుకున్నాం. ఈ యొక్క సత్వరజస్తమో గుణాల యొక్క ప్రాతిపదికతో ఉత్పన్నమైనటువంటి స్వభావాల వల్ల పరమాత్మ ఆ 3 గుణాలకు ఆవల ఉంటాడు. 3 గుణాలకు లోబడి ఉన్నటువంటి జనులు పరమాత్మను తెలుసుకోలేరు అనేటువంటి విషయం ఇప్పుడే కదా తెలియజేశారు. అంతేకాదు మాయను దాటడానికి ఉపాయం చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ముముక్షువులకి ఈ మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు దీనిని, ఈ శ్లోకాన్ని దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామే తం తరంతితే అనేటువంటి దానిని కంఠస్థం చేసి నిరంతరం కూడా దాని యొక్క అర్థాన్ని మననం చేసుకోవలసి ఉన్నది. ఎందుకు అంటే దేవుణ్ణి దర్శించడానికి ఒక పెద్ద అడ్డుగోడ ఉన్నది. అది అడ్డంగా ఉన్నంతసేపు కూడా ఎవ్వరూ ఆ పరమాత్మను దర్శింపలేరు కదా. ఇప్పుడు ఒక దేవాలయమే ఉన్నది, చుట్టూ గోడలు కట్టేస్తారు. దేవాలయం యొక్క గర్భగుడి అంటే ముందు ఉన్నటువంటి చిరు చిరు దేవాలయాలు, ముందు ప్రధాన ద్వారాలు కాకుండా ఆ గర్భస్థ దేవాలయంలో ఉన్నటువంటి ఆ గర్భగుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి అంటే ఏం చేయాలి? ఆ తలుపులు తీసి ఉంచాలి. అదే లేకపోతే దర్శించలేం కదా. అదే మామూలుగా భౌతికమైనటువంటి విషయానికి. ఇక అసలు దేవుణ్ణి దర్శించడానికి పెద్ద అడ్డు కూడా ఉంది. అది అడ్డంగా ఉన్నందుచేత ఎవ్వరూ కూడా పరమాత్మను దర్శించలేరు. దానినే కదా ఆ అడ్డుగోడ పేరే మాయా. అంటే ఇక్కడ దేవుడు అంటే దేవాలయంలో ఉన్నటువంటి మరి విగ్రహమూర్తి మాత్రం కాదు. కానీ ఇక్కడ దేవుడు అంటే సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి నిరతిశయానందమైన స్వయం జ్యోతి స్వరూపమై సర్వము కూడా సర్వ జీవరాశి యందు అణు మాత్రము కూడా మరి ఖాళీ లేకుండా సర్వము వ్యాపించినటువంటి పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో అదే కదా దైవం. దానిని దర్శించడానికి పెద్ద అడ్డుగోడగా ఉన్నటువంటిది గోడలాగా ఉన్నది.
అది దాని యువతల ఆ గోడను దాటి అవలకపోతేనే మనం పరమాత్మ తత్వాన్ని దర్శించగలం. ఆ గోడ ఏమిటి అంటే ఆ గోడకి ఈవల ఉన్నాం మనం. ఆ గోడను తొలగించుకోవాలి అంటే ఆ గోడే కదా మాయ అని చెప్తారు. అటువంటి మాయ అంటే ఇప్పుడు మనకి ఒక మాట కూడా ఉన్నది, ఏమని? పెన్న దాటితేనే పెరుమాళ సేవ అని. పెన్నా నది దాటినప్పుడే పెరుమాళ సేవ అన్నట్లుగానే ఈ మాయను దాటినప్పుడే కదా పరమాత్మ దర్శనం అవుతుంది. మరి అసలు మాయను ఎట్లా దాటాలి? ఇప్పుడు పెద్ద గోడలాగా అడ్డంగా ఉన్నది. మన అంతరాత్మయే మనకి దర్శనం కావాలి అంటే మనకి మాయ అనేటువంటిది త్రిగుణ రూపంలో సత్వరజస్తమో గుణాల రూపంలో ఉన్నటువంటి ఈ మాయ ఆ విధంగా అడ్డంగా ఉన్నది. అయితే పరమాత్మ ఎక్కడున్నాడు? మన యందే ఉన్నాడు. మనము పరమాత్మ తత్వమే అయ్యున్నాం. కానీ మన తత్వాన్ని మనం దర్శించుకోవాలంటే సత్యానికి మనకి కూడా ఏకీకృతం కావడానికి మధ్యలో ఒక మాయ అనే అడ్డు కూడా ఉన్నది. దానిని దాటడం ఎట్లు అంటే దానిని గురించి పరమాత్మ మనకు 4 రకాలైనటువంటి విశేషణాలను గురించి తెలియజేస్తూ ఉన్నారు. అవి ఏవంటే, ఒకటి దైవ సంబంధమైనది అంటే అలౌకికమైనది. లౌకికమైనది లోక సంబంధమైనది కాదు. గొప్ప సమర్థత సామర్థ్యము కలిగినది అయి ఉండాలి. రెండోది అంటే ఆ 4 విశేషణాలను కూడా ఈ 4 ఏంటి? మాయను గురించి అభివర్ణిస్తూ ఉన్నారు. అయితే అది ఏమై ఉన్నది? త్రిగుణాత్మకమై ఉన్నది. సత్వగుణము, రజోగుణము, తమోగుణములతో కూడుకొని ఉన్నది. ఇంకా కూడా మూడవది భగవంతునికి లోబడి ఉన్నది. ఇంకా 4వది దానిని దాటడానికి కష్టసాధ్యమై ఉన్నది. ఈ మాయా లక్షణాలను అనేటువంటివి ఈ 4 అంటే అది దైవ సంబంధమైనదే అయినా కూడా, అలౌకికమైనదే, గొప్ప సమర్థము కలిగినదే అయినా కూడా, 3 గుణాలతో కూడుకొని ఉన్నది, భగవంతునికి లోబడే ఉన్నది, దాటడానికి కష్టసాధ్యమైనది. ఈ మాయా లక్షణాల గురించి మనము కింద విచారించుకుందాం. అందుకే మాయను దైవీ సంబంధమైనది అని కదా చెప్పడం. దైవ సంబంధమైనదే అని వర్ణించారు. అంటే మాయ కూడా సామాన్యమైనటువంటిది కాదు. అది కూడా భగవత్ సంబంధమైనదే. అంటే మహత్తరమైనటువంటి మాయకు కూడా మహత్తరమైన శక్తి సామర్థ్యాలు కలిగి అలౌకికమైనది. లోకజాలానికి కట్టుబడేంత బలహీనంగా ఉండదు. అలౌకికమైనది అనే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. అందుకే దీనినే ఏమన్నారు? వైష్ణవీ మాయ అని కూడా అంటారు. అది మహాశక్తివంతమై ఉండడం వలన అనేకులను, మేధా సంపన్నులను, బలవంతులను, రాజాదిరాజులను, ఇంద్రులను, చంద్రులను కూడా పడగొట్టేస్తుంది. దేని యందు? అజ్ఞానమందు పడగొట్టేస్తుంది. జనన మరణ ప్రవాహమందు కూడా పడద్రోసిస్తుంది. మరి వారిలో ఎవరైనా బలహీనులు, తక్కువ వారు ఉన్నారా? లేరు. మేధా సంపన్నులు, బలవంతులు, రాజాదిరాజులు, చక్రవర్తులు, ఇంద్రులు, చంద్రులు మొదలైనటువంటి వారిని అందరినీ కూడా అజ్ఞానమందు, జనన మరణ ప్రవాహమందు కూడా పడదోసేస్తుంది ఈ దైవ సంబంధమైనటువంటి దైవీ మాయ, వైష్ణవీ మాయ. అయితే జనుల యొక్క లౌకికమైనటువంటి తెలివితేటలు దీని దగ్గర ఉపయోగిస్తాయా? అసలు ఈ ప్రాపంచిక సంబంధమైన దృశ్య వస్తు సంబంధమైనటువంటి తెలివితేటలతోటి ఆ మాయను జయించగలమా? అస్సలు వీలు పడదు. ఎందుకు? అది అలౌకికమైనది అనే కదా చెప్పడం, అది దైవ సంబంధమైనది అనే కదా చెప్పడం. కాబట్టి దైవ సంబంధమైనటువంటిది, అలౌకికమైనది దేని చేత మనం దానిని లోబరుచుకోగలుగుతాము అంటే దైవికమైన ఉపాయాల వల్లనే దానిని లోబరుచుకోగలుగుతాం. అందుకే మనకి రెండవదేంటి? గుణమయి అన్నప్పుడు ఈ త్రిగుణాత్మకమైనది అనే కదా చెప్పడం. అంటే ఈ మాయ 3 గుణాలతో, సత్వగుణము, రజోగుణము, తమోగుణముతో నిండిపోయి ఉన్నది. సత్వరజస్తమో గుణాలే స్వరూపంగా ఉన్నది అని కూడా తెలుస్తుంది కదా. మాయకు అంటే ప్రకృతి. మాయకు వేరే ఆకారం ఉన్నదా? లేదు.
దాని ఆకారం ఏమిటి అంటే 3 గుణాలే దాని ఆకారం. కాబట్టి గుణమయ అని చెప్పబడింది. గుణాలతో నిండబడినటువంటిది కాబట్టే ప్రకృతి. ప్రకృతి జన్యమైనటువంటిదే, ప్రకృతి నుండి ఉత్పన్నమైనవే ఈ త్రిగుణాలు అని చెప్పబడుతూ, ఈ త్రిగుణాలలో ఒక్కొక్క గుణాన్ని గనక లాగి పారేసినట్లయితే ఇంకా మాయా అనేది మిగులుతుందా? మిగలదు. అందుకే ఈ గుణముల చేతనే మోహితులైపోతారు, భ్రమింపబడతారు. జనులు తన గురించి, తన యొక్క ఆత్మ సాక్షిత్వ స్వరూపాన్ని గురించి గుర్తెరగలేకుండా పోతూ ఉన్నారు. అందుకే ఈ 3 గుణాలను దాటినవాడు మాత్రమే పరమాత్మను తెలుసుకోగలుగుతాడు అని మనకు పరమాత్మ ముందుగానే తెలియజేశారు కదా. అయితే ఇప్పుడు మమ అంటే మరి 3వది అంటే భగవంతునికి లోబడిందే మమ మాయా అని కదా చెప్పడం. ఆ విధంగా మమ మాయ దురత్యయ అని చెప్పడం చేత ఈ మాయ భగవంతునికి స్వాధీనమయ్యే ఉన్నది అనే స్పష్టం చేశారు. ఎలాగంటే ఇళ్లల్లో ఉన్నటువంటి పెంపుడు మృగాలు ఉంటాయి కదా, మనం ఆవులు, కుక్కలు, పిల్లులు ఇటువంటివి కొన్ని పెంచుతూ ఉంటాం. మేకలు, గేదెలు ఇటువంటివన్నీ కూడా పెంచుతూ ఉంటాం. ఈ పెంపుడు మృగాలు ఏం చేస్తాయి? యజమానికి లోబడి ఉంటాయి. ఎలాగంటే అవి ఇతరులనైతే పొడవడమో కరవడమో చేస్తాయి, కానీ ఆ యజమానికి, పెంచేటువంటి వారికి, ఆహార పానీయాలు అందించేటువంటి వారికి అవి లోబడి ఉంటాయి. అందుకే అన్నది ఏమని, మాయినంతు మహేశ్వరం. ఈ మాయ సామాన్య జనులని ముప్పతిప్పలు పెట్టేటువంటిదే అయినప్పటికీ కూడా దేవుని దగ్గర అయితే మాత్రం అవి అణగారే ఉంటాయి. ఎలాగంటే యజమాని దగ్గర ఉన్నటువంటి సేవకుని మాదిరిగానే అణిగి ఉంటాయి అని చెబుతూ, మాయకు లోబడినటువంటి వారికి దానిని చూచితే భయం అన్నమాట. మాయకి ఎవరు లోబడి ఉంటారో వారికి ఈ మాయను చూస్తే భయం. అందుకే మాయను స్వాధీనపరుచుకునేటువంటి పరమాత్మకు కానీ, దానిని జయించిన జ్ఞానులకు కానీ మాయ అనేటువంటిది చాలా స్వల్పంగా తోస్తుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.